హాయ్ ఫ్రెండ్స్, ఈ రిపబ్లిక్ డే పురస్కరించి రిలీజ్ అవుతున్న మరో సినిమా మణికర్ణిక. కింద క్యాప్షన్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా. అలాగే ఈ సినిమాలో లేడీ కూడా ఎవరో కాదు, మన క్వీన్ సూపర్ స్టార్ కంగనా రనౌత్. సో ఈ సినిమాకి స్పెషాలిటీ ఏంటంటే మన ఝాన్సీ లక్ష్మీబాయి అనేది ఫస్ట్ క్వీన్ అనమాట. సో స్వాతంత్ర సమరయోధురాలుగా ఆవిడ ఫస్ట్ క్వీన్. సో అందుకని ఈ సినిమా బయోపిక్ తీయడం జరిగింది. ఇందులో కంగనా రనౌత్ అయితే నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాగే ఉంటారేమో అన్నది నటించడం జరిగింది. సో ఈ సినిమా డైరెక్షన్ కూడా వచ్చేసి మన క్రిష్ జాగర్మూడి గారు. ఈ సినిమాకి స్టోరీ అందించింది కూడా మన విజేంద్ర ప్రసాద్ గారు. బాహుబలి, బజరంగి భాయిజాన్ ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలకి కథను అందించిన విజేంద్ర ప్రసాద్ గారే ఈ మణికర్ణిక సినిమాకి కూడా కథను అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాలో వచ్చే విజువల్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ప్రతిదీ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. కృషి గారు ఇంతకుముందే గౌతమిపుత్ర సాత్కర్ణితో ఆయన స్టామినా ఏంటో రుజువు చేశారు. మరొక్కసారి ఈ సినిమా చూస్తే కనుక మరొక్కసారి ఆయన స్టామినా రెండింతలు పెరిగిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, సినిమాలో స్టోరీ విషయాన్ని కనుక వచ్చినట్లయితే అప్పట్లో ఝాన్సీ అనే కింగ్డమ్ని లక్ష్మీబాయి రూల్ చేస్తూ ఉంటుంది. సో కరెక్ట్గా 18th సెంచరీలోనే బ్రిటిషర్స్ అనేది మన కంట్రీకి రావడం, అక్కడ కంపెనీ అది స్టార్ట్ చేయడం, ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీతో రూల్ చేయడం అనేది జరుగుతుంది కూడా. ఆ టైంలో ఆ బ్రిటిషర్స్కి ఏ విధంగా ఝాన్సీ రాణి ఎదుర్కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా తప్పించుకుని మళ్ళీ వాళ్ళ మీద ఏ విధంగా పోరాటం చేశారు, తన ఝాన్సీ యొక్క ప్రజల్ని అలాగే ఝాన్సీ యొక్క కోటని ఏ విధంగా కాపాడుకున్నారు అనే దాని మీద స్టోరీ అంతా రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఝాన్సీ లక్ష్మీబాయిలో మనకి ముఖ్యంగా కావాల్సిన ఎమోషన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్, అలాగే ఫైట్ సీక్వెన్సెస్, ఇలా చాలా ఎక్సైటింగ్ సీన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చూస్తే ఖచ్చితంగా ఎక్సైట్ అవుతారు. ఇక సినిమా అయితే వన్ ఆఫ్ ద వండర్ అనే చెప్పొచ్చు. క్రిష్ జాగర్మూడి గారు తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అలాగే తనకున్న దర్శకత్వ శైలితో ఎంతో చక్కటి స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను రూపొందించారని చెప్పాలి. ముందుగా ఈ సినిమా విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ సినిమా కథాబలంతో తెరకెక్కిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఎంత బాగుంటుందంటే మనం ఇది వరకు చూసిన బయోపిక్లన్నీ పక్కన పెడితే ఈ సినిమా బయోపిక్ తీసుకుంటే దానికి ఈ బయోపిక్లన్నిటికీ కూడా ఈ ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ ఒక పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పొచ్చు. అలాగే ఒక పర్ఫెక్ట్ పోటీ అని కూడా చెప్పొచ్చు. ఇంతవరకు రాని బయోపిక్ సీక్వెన్స్ అన్నింటిలోకి ఇదే ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. మామూలుగానే కంగనా రనౌత్ అనేది యాక్టింగ్లో సూపర్ స్టార్. తన యొక్క యాక్టింగ్తో ఎంతమందినైనా సరే మనసు దోచుకుంటుంది. సో అలాంటి కంగనా రనౌత్ ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుందంటే ఫస్ట్ సక్సెస్ అదేనే చెప్పాలి. సో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లో కంగనా రనౌత్ అయితే 2 నెలలు గాయపడి ఆ తర్వాత 2 నెలల తర్వాత కూడా మళ్ళీ కత్తి సామర్థ్యం నేర్చుకుని కూడా షూటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ సినిమా కోసమే కంగనా రనౌత్ ఎంతగా ప్రాణం పెట్టిందో తెలుసుకోవచ్చు. సో ఈ సినిమాలో మెయిన్ థీమ్కి వచ్చినట్లయితే మ్యూజిక్. ఈ సినిమాకి ఒక సీక్వెన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని శంకర్ మహాదేవన్ గారు అందించడం జరిగింది. ఆయన మ్యూజిక్ అంటేనే ఎంతో సాహిత్యభరితంగాను అలాగే ఎంతో పాతకాలకు తగినట్టుగాను ఉంటుందని చెప్పొచ్చు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారంటే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే సీక్వెన్స్ మ్యూజిక్, అలాగే ఎమోషనల్ సీన్స్లో వచ్చే మ్యూజిక్ కూడా చాలా హైలైట్ ఉంటుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి వియాకామ్ మోషన్ పిక్చర్స్ నుంచి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ సినిమా కంప్లీట్గా సక్సెస్ అవుతుందనే చెప్పాలి. బ్రిటిషర్స్ని ఎదుర్కొన్న ఝాన్సీ క్వీన్ యొక్క బయోపికే ఈ మణికర్ణిక మూవీ. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఈ రిపబ్లిక్ డేకి ఈ సినిమా మన అందరి ముందుకు వచ్చింది. ఖచ్చితంగా మీరు చూడండి, మీరు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా విజువల్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా డైరెక్షన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. సో ఈ సినిమాకి మా టాలీవుడ్ నుంచి ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. If you like the video, please like us and subscribe Tollywood Nagar.